పాకిస్తాన్ది భారత్తో పెట్టుకునే స్థాయి కాదు. చరిత్ర ఈ విషయాన్ని రిపీటెడ్గా నిరూపించింది. కానీ పాకిస్తాన్ తన విఫల ప్రయత్నం అయితే ఆపదు. కొండకు వెంట్రుకను చుట్టి పడగొట్టాలి అని ప్రయత్నించినట్టుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. మనకు పాకిస్తాన్ అన్న పేరు విన్నప్పుడల్లా ఇలాంటి మాటలే పాకిస్తాన్ గురించి గుర్తుకు వస్తాయి కదా. అయితే పాకిస్తాన్ ఇప్పుడు భారత్ని గురించి, మన ప్రధాని మోడీ గారిని గురించి మాట్లాడుతూ తప్పు మాదే, మేం చేసిన తప్పు వల్లే ఇప్పుడు మా దేశం బిచ్చగత్తెగా మారింది. మోడీ గారు మాతో ఫ్రెండ్షిప్ అంటూ చేయి అందించారు, కానీ మేమే అందుకోలేదు. దీని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం అంది. అందితే జుట్టు, అందకుంటే కాళ్ళు పట్టుకోవడంలో కూడా పాకిస్తాన్ పాండిత్యం సాధించిందేమో అని ఇలాంటి డబ్బింగ్ మాటలు విన్నప్పుడు మనకు అనిపిస్తుంది కదా. ఎందుకంటే మనం పాకిస్తాన్ ఎలా మాట్లాడినా నమ్మం. దెయ్యం వేదాలు వల్లించడం ఏమిటి అన్నట్టుగా చూస్తాం. అసలు ఏంటి, దేని గురించి ఈ ఇంట్రో అంటే, పాకిస్తాన్ ప్రధానమంత్రి సలహాదారు రీసెంట్ గా మొన్ననే ఇలా మాట్లాడాడు. మోదీ స్నేహం కోసం పాకిస్తాన్కి వచ్చారు. మేము అప్పుడు ఆయనను అవమానించాం. ఇప్పుడు మాత్రం భయంతో మోదీ మా ఫోన్ కూడా ఎత్తడం లేదు. మిసైల్స్ తో మమ్మల్ని నాశనం చేస్తాడు అని ఆందోళన చెందుతున్నాం. అప్పట్లో మోదీ మాట వినిగాని ఉంటే ఈ రోజు మేము G20 సభ్యులమై ఉండేవాళ్ళం. IMF రుణాలు లేకుండా అభివృద్ధి చెందుతూ ఉండేవాళ్ళం అంటూ మాట్లాడాడు. ఇతని పేరు రానా సనావుల్లా. ఇతను పాకిస్తాన్ ప్రధానమంత్రి సలహాదారు. మరి అతను ఎలా మాట్లాడాడో చూడండి. తప్పు మాదే అని ఓపెన్ గా ఒప్పేసుకున్నాడు. ఎప్పుడైనా పాకిస్తాన్ కి చెందిన ఇలాంటి పొలిటీషియన్స్ నోరుగాని విప్పితే భారత్ని గురించి అక్కసును కక్కుతూ ఉండడం, బెదిరింపులు, తిట్లు చూశాం గాని ఇలాంటి మాటలు వినలేదు కదా. అందుకే ఈ రానా సనావుల్లా మాట్లాడిన ఈ మాటలు నాకు స్పెషల్ గా అనిపించాయి. వీటిని గురించి మీడియా కూడా పబ్లిష్ చేసింది. ఏంట్రా బాబు ఇలా కాళ్ళబేరం మాటలకు దిగారు వీళ్ళు అని. పాకిస్తాన్ ఇలా కూడా మాట్లాడుతూ ఉంది అంటే పాకిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమను తామే బెగ్గర్లుగా మాట్లాడుతోంది. తమదే అంతా తప్పు అంటోంది. ఈ మాటలను బట్టి పాకిస్తాన్ కి మోడీ గారు ఇచ్చిన ట్రీట్మెంట్ బాగా కింది నుండి పైదాకా గట్టిగా దిగబడిందన్నమాట. పాకిస్తాన్ కి చెందిన పాపులర్ టీవీ ఛానల్ ఒకటి ఉంది. దాని పేరు సామా టీవీ. ఈ సామా టీవీ మొన్న ఒక టాక్ షో కార్యక్రమం నిర్వహించింది. అందులో రానా సనావుల్లా పాల్గొన్నాడు. అప్పుడు యాంకర్ అడిగిన ప్రశ్నకు ఈ ఆన్సర్ చేశాడు. సరే, ఏ వేదిక నుండి చేసినా, ఎప్పుడు చేసినా ఈసారి రానా అయితే ఖచ్చితంగా నిజమే చెప్పాడు. మోదీ గారు ఓన్లే శత్రువేంటి, మిత్రుడేంటి, తొక్కేంటి అని ఒకసారి పాకిస్తాన్ కి వెళ్లి వచ్చారు. ఒకే ఒక్కసారి 2015లో వెళ్లారు ఆయన. మోడీ గారు పాకిస్తాన్ కి వెళ్లడం పాకిస్తాన్ చేసుకున్న పుణ్యం అనుకోవాలి. లేదంటే మోడీ గారు పాకిస్తాన్ వెళ్లడం ఏంటి చెప్పండి. తొక్కలో పాకిస్తాన్ కి మన మోడీ గారు ఎందుకు వెళ్లడం అని మనకు అనిపిస్తుంది కదా వింటే. కానీ 2015లో ఒకసారి వెళ్లారు. అది ఎలా జరిగింది అంటే 2015 డిసెంబర్లో మోడీ గారు రష్యా విజిట్ కి వెళ్లారు. అక్కడ నుండి ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్లారు. తర్వాత భారత్ కి రిటర్న్ అయ్యారు. అది డిసెంబర్ 25వ తేదీ. ఈ తేదీనే అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పుట్టినరోజు. అలాగే అతని మనవరాలికి పెళ్లి జరుగుతోంది. ఈ రెండు సందర్భాల కోసం మోడీ గారు నవాజ్ షరీఫ్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. అప్పుడు నవాజ్ షరీఫ్ మోడీ గారిని తన ఇంటికి ఆహ్వానించారు. మోడీ గారు ఫాస్ట్ నిర్ణయాలు తీసుకోవడంలో నెంబర్ 1 కదా. వెంటనే ఆయన తన విమానాన్ని లాహోర్ వైపుకు మళ్లించమని పైలట్ ని ఆదేశించారు. విమానం లాహోర్లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. నవాజ్ షరీఫ్ ప్రోటోకాల్ ని పక్కన పెట్టి స్వయంగా వచ్చి మోడీ గారిని రిసీవ్ చేసుకున్నాడు, హక్ చేసుకున్నాడు. తర్వాత ఇద్దరూ కలిసి ఒకే హెలికాప్టర్ లో నవాజ్ షరీఫ్ ఇంటికి రైవిండ్ ప్యాలెస్ కు వెళ్లారు. మోడీ గారు అక్కడ షరీఫ్ మనవరాలి పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. వెళ్లేటప్పుడు భారతీయ సాంప్రదాయాన్ని అనుసరించి స్వీట్స్ ను కూడా తీసుకువెళ్లి ప్రజెంట్ చేశారు. అందరికీ అభినందనలు చెప్పారు. తర్వాత నవాజ్ షరీఫ్ తో 30 నిమిషాలు శాంతి సంబంధాలపై చర్చలు జరిపారు. ఇదండి సంగతి. అలా మోడీ గారు పాకిస్తాన్ కి 2015 డిసెంబర్లో వెళ్లారు. దీని గురించి రానా సనావుల్లా ఇప్పుడు మాట్లాడాడు. మోదీ మాకు స్నేహహస్తం అందించారు, కానీ మేమే ఆయన్ను తిట్టి అంతా పాడు చేసుకున్నాం. ఇప్పుడు ఆయన మాపై మిసైలు విసురుతాడు అని భయపడి చేస్తున్నాం అన్నాడు. ఈ రానా సనావుల్లా కూడా శుద్ధపూసేం కాదు. చాలా సార్లు భారత్ కి వ్యతిరేకంగా కూతలు కూసిన వాడే. బలూచిస్తాన్ ఉగ్రవాదులకు భారతే అన్ని సప్లై చేస్తోంది అన్నాడు. ఆఫ్ఘన్లను కూడా మాకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నది భారతే అన్నాడు. పాకిస్తాన్ కి రుణాలు ఇవ్వకుండా IMF ని మ్యానిపులేట్ చేస్తున్నది మోడీయే అన్నాడు. ఇలా మాట్లాడిన ఒక పాకిస్తానీయే రానా. కానీ ఇప్పుడు ఇదే రానా మోడీ పాకిస్తాన్కి వచ్చాడు, స్నేహహస్తం అందించాడు, కానీ మేమే కుక్కల్లా మొరిగాం. ఇప్పుడు ఆయన మా ఫోన్ ని కూడా ఎత్తడం లేదు, అందుకు అనుభవించి చస్తున్నాం అన్నాడు. సో దీనిని బట్టి పాకిస్తాన్ ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి పడిపోయిందో, జారిపోయిందో, ఎంత బెగ్గర్ దేశంగా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతసేపు భారత్ పైన బాంబులు వేస్తాం, అణుబాంబులు తీస్తాం, చేతులు నరుకుతాం, కాళ్ళు నరుకుతాం అంటూ లిల్లీ పుట్టుగాడు టైసన్ కి ఛాలెంజ్ విసిరినట్టు తుపాకి రాముని మాటలు మాట్లాడుతూ ఉంటుంది పాకిస్తాన్. మరి
అలాంటి వారు మాదే తప్పు అన్నారంటే మరి దౌర్భాగ్యో దౌర్భాగ్యస్య పాకిస్తానస్య అన్నట్టే కదా. రానా సనావుల్లా చివరికి ఈ మాటలు నిజాలే చెప్పాడు. ఎంతైనా అనిపిస్తుంది కదా, భారత్ ఎలా అగ్రెసివ్ గా పైకి దూసుకు వెళుతోంది, పాకిస్తాన్ ఎలా పాతాళానికి దిగబడుతోంది అని ఒక పాకిస్తానీగా అనిపిస్తుంది కదా అప్పుడప్పుడైనా. కనీసం అలా రానాకి కూడా అనిపించిందేమో అలా అన్నాడు. మోడీ గారు విదేశాలకు పర్యటనకు వెళితే ఆయనకు అఖండ నీరాజనం పలుకుతున్నాయి ఆ దేశాలన్నీ. అదే తమ పాకీ ప్రధానికి అంత సీనుందా, పాడు జీవితం అనిపిస్తుంది కదా. భారత్ ముందు పాకిస్తాన్ స్థాయి కనబడుతుంది కదా స్పష్టంగా. సో సిగ్గనిపించడం సహజమే. ఇదే ఇప్పుడు ఓపెన్ గా బయటపడింది అని అనుకోవాలి. ఇలాంటి అంటే రానా లాంటి వాళ్ళు 1-2 సార్లు ఇలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళకి అప్పుడప్పుడు అనిపిస్తుందేమో తీవ్రవాదం వదిలేసి తమ దేశంలోని టెర్రరిస్టులను తగలేసి భారత్ లాగానే ఎదిగితే ఎంత బాగుండు అని. కానీ పాకిస్తాన్లో రాజకీయ నాయకుల ఆటలు ఏమీ సాగవు. వీరు మీడియా ముందు స్క్రిప్ట్ చదివే వాయిస్ ఓవర్ గాళ్లే. స్క్రిప్ట్ రాసేది మాత్రం అక్కడి మిలిటరీ. స్క్రిప్ట్ కు కంటెంట్ ఇచ్చేవాళ్ళు మరొకరున్నారు. వాళ్ళు లష్కర్-ఏ తోయిబా, జైష్-ఏ మహమ్మద్, ISIS లాంటి ఉగ్రవాద సంస్థలు. విషయం ఏమిటి అంటే పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థల పని భారత్ పైన విషం కక్కడం, దాడులకు ప్లాన్ చేయడం. మిలిటరీ వీరు చెప్పింది వినటం. ఇక పాకిస్తాన్ రాజకీయ నాయకులకు కొన్నిసార్లు ఇలా నిజం చెప్పాలి అనిపించిన ఈ మిలిటరీ అండ్ ఉగ్రవాద సంస్థలు వెంటనే రంగంలోకి దిగిపోతాయి. భారత్తో శత్రుత్వాన్ని పెంచేందుకు ప్లాన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు 2015లో పాకిస్తాన్కి వెళ్లి వాళ్ళ ప్రధానికి అతని కుటుంబానికి విషెస్ చెప్పి వచ్చారు కదా. ఆ తర్వాత ఏం జరిగిందనుకుంటున్నారు? తర్వాత వారం అంటే వారానికే పాకిస్తాన్ ఉగ్రవాదులు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పైన దాడి చేశారు. రివెంజ్ గా భారత్ పాకిస్తాన్ పైన సర్జికల్ స్ట్రైక్ చేసింది. తర్వాత 2 దేశాల మధ్య అప్పటి వరకు నామమాత్రంగా ఉన్న సంబంధాలు కూడా పూర్తిగా తుస్సుమన్నాయి. తర్వాత ఇలా పాకిస్తాన్ ISIకి, అక్కడి మిలిటరీకి, ఉగ్రవాదులకి భారత్తో స్నేహం అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే భారత్తో శత్రుత్వం కొనసాగిస్తేనే వీళ్లకు ముస్లిం దేశాల నుండి, సంస్థల నుండి మతపరంగా ఫండింగ్ వస్తుంది. సో ఇక అందుకే వీళ్ళు భారత్తో స్నేహాన్ని అస్సలు కోరుకోరు. పొరపాటున ఎవరైనా తమ వాళ్ళు భారత్తో స్నేహం అన్నా వెంటనే రంగంలోకి దిగి శత్రుత్వం కంటిన్యూ అయ్యేలా ప్లాన్ చేస్తారు. మోడీ గారు పాకిస్తాన్కి వెళ్లి నవాజ్ షరీఫ్ని కలిసిన తర్వాత నవాజ్ షరీఫ్ మెల్లిగా సైన్యానికి టార్గెట్ అయ్యాడు. చివరికి అతను దేశం విడిచేయే పారిపోవాల్సి వచ్చింది. మరి అలా ఉంటుంది పాకిస్తాన్ మిలిటరీ, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల పనితీరు. అందుకే రానా సనావుల్లాకి నిజం చెప్పాలి అనిపించినా, నిజం చెప్పినా జరిగేదేం లేదు. భారత్ ఇక పాక్ని ఎప్పటికీ నమ్మదు. మోడీ గారైతే అస్సలు నమ్మరు. ఎందుకంటే మనకు పాకిస్తాన్ కుక్కతోక వంకర అనే దాని గురించి 1000 అనుభవాలున్నాయి గనక. ఈ విషయంగా మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.